యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఐ లవ్ యూ శివాని. త్రివిక్రమ్, ఏంటి శివాని, నేనంటే నీకిష్టం లేదా? ఇష్టమే, కానీ ఓకే, టైం వచ్చే వరకు నేను వెయిట్ చేస్తాను. శివాని, నాకు అన్నిటికంటే ముఖ్యం త్రిశూల్ గాడి గర్ల్ ఫ్రెండ్. ఈరోజు తను ఎవరో తెలిసిపోతుంది. పాపం, రేపుదయం తన కథ పూర్తిగా ముగిసిపోతుంది. ఆ తర్వాత మన ఇద్దరి రొమాంటిక్ లవ్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఓహోహోహో, ఈ ఇంటి దత్తపుత్రులు తమరి వాయు విహారం అయిపోయిందా? అంటే అన్ని ఊర్లు తిరగడం అయిపోయిందా? ఎందుకని అలా అడుగుతున్నారు? అడగాలి బాబూ, అడగాలి. చూడు, నీకు చెప్పేవాళ్ళు అడిగేవాళ్ళు ఎవరు ఉండకపోవచ్చు, కాని మమ్మల్ని అడుగుతారు బాబూ. నువ్వు పని చెయ్యి, తమరు బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నారో కొంచెం చెప్పండి. ఎందుకంటే బావగారు అడిగినప్పుడు సమాధానం చెప్పాలి బాబూ. మీకేమైంది ఈరోజు? ఏమైందా? అమాయకుళ్ళ నటించొద్దు. కాదురా, నిన్ను నువ్వేమనుకుంటున్నావు? ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటికెళ్ళొచ్చు, ఎప్పుడంటే అప్పుడు ఇంట్లోకి రావచ్చు. ఒక కుక్కను మేం బయటకు పంపిస్తే అది కరెక్ట్ టైంకి ఇంటికి వస్తుంది. కానీ నువ్వు కుక్క కంటే హీనం. ఎందుకని ఇలా మాట్లాడుతున్నారు? సరే, ఇక మీదట నేను ఎక్కడ బయటికి వెళ్ళను. వెళ్ళినా చెప్పెళ్తాను మామ. మామనా? రేయ్, ఎవర్రా నీకు మామ? ఈ వరుసలు కలిపి పిలిస్తే నాకు ఇష్టం ఉండదని ఆ రోజే నీకు చెప్పాను. ఇంకోసారి ఇలా పిలిస్తే బాగుండదు చెప్తున్నా. సరే. ఒక వీధి కుక్కను తీసుకొచ్చి ఇంట్లో కట్టేసినట్టుంది నా పరిస్థితి. ఏమైంది మావయ్య? ఏమైందా? ఈ ఇంటి పనివాణ్ణి ఈ ఇంటి వారసుల్లా ట్రీట్ చేస్తున్నాడు మీ నాన్న. ఆయన్ని చూస్తుంటే నాకు అదేదో వస్తుంది కదా. టాయిలెట్ అమ్మా? అది కాదురా, కళ్ళలో నుండి వస్తుంది. కన్నీళ్ళా? అది కాదు, కళ్ళు ఎర్రబడతాయి, ముఖం మాదిరిగా అవుతుంది. కోపమా? అదే వస్తుంది. బీపీ కూడా వస్తుంది. మావయ్య, మరి ఇంత బీపీ పెంచుకోకండి. మీ హెల్త్ ఏం కావాలి? ఎందుకల్లుడు నా మీద ఇంత ప్రేమ? అల్లుడంటే నువ్వురా, ఈ ఇంటి పనుడు కాదు. అల్లుడు, జాలీగా ఊరంతా తిరిగొచ్చావా? ఏ సమస్య లేదు కదా? ఏం లేదు మావయ్య. ఇదిగో అక్క, జ్యూస్ తీసుకొని రా. రారా, టైర్డ్ అయిపోయావు. జ్యూస్ తాగుతుందా? ఓ, జ్యూస్ ఇవ్వు నీ కొడుక్కి. తీసుకో. అమ్మా, నువ్వు? నా కొడుక్కి నేను జ్యూస్ తెచ్చి ఇవ్వకూడదా? నువ్వు తాగు. థ్యాంక్స్ మామ్. త్రిశూల్, నువ్వు కూడా తాగరా? వాడికి జ్యూస్ ఎందుకు రాలుడు? జ్యూస్ తాగడానికి వాడేమైనా పెద్ద ఘనకార్యం చేశాడా? కానీ మావయ్య, నాకేమిస్తారో అది వాడికి కూడా ఇవ్వాలి కదా. వాడి ఇంటి దత్తపుత్రుడు. యోగం అనేది ఉంటే సరిపోదు త్రివిక్రమ్, యోగ్యత ఉండాలి. నకిలీ బంగారాన్ని బంగారం పక్కన పెడితే అది బంగారంలా కనిపించవచ్చు, కానీ ఎప్పటికీ అది నకిలీ బంగారమే అవుతుంది. విక్రమ్, నువ్వు ఏ ఇంటి వారసుడివి.
నువ్వు సంతోషంగా ఉండాలన్నా. జ్యూస్ తాగు. ఇంకా ఏమైనా కావాలా? నాకింక చాలు. తీసుకోరా, ఇందులో గ్లూకోజ్ కలిపి తీసుకొచ్చాను. ముందు ఇది తాగి తర్వాత బయటికెళ్ళు. ఆ శని వెళ్ళిపోయింది. వీలైనంత తొందరగా వెండి ఇంటి నుండి బయటకు పంపించాలరా. తప్పకుండా మావయ్య, ఖచ్చితంగా చేద్దాం. నేను ఒక పని అనుకున్నాను, అదొక్కటి కాస్త అయిపోతే అన్నీ నేననుకున్నట్టే జరుగుతాయి. అదేం పని అల్లుడు? చెప్తాను మావయ్య, టైం వచ్చినప్పుడు అన్నీ తెలుస్తాయి. త్రిశూల్, కూర్చోమ్మా. ఎందుకురా? కూర్చోమ్మా, చెప్తాను. త్రిశూల్, ఏమైందిరా? అమ్మా, ఈ ప్రపంచంలో అమ్మ ఒళ్ళో సేద తీరుతున్నప్పుడు వచ్చే హాయి కంటే గొప్పది ఇంకేది ఉండదమ్మా. నేనిలా పడుకొని నువ్వు నా తల నిమురుతూ ఉంటే నన్ను దేవుడే ఓదార్చుతున్నట్టుంది తెలుసా? ఏంట్రా ఏదేదో మాట్లాడుతున్నావు? ఏమైంది చెప్పరా? ఏమీ లేదు, నిద్ర వస్తుందమ్మా, అంతే. ఏంటి మహారాజు అమ్మ ఒళ్ళో నిద్రపోతున్నాడు? ఏంటి విషయం? ఏమండి, మీరు ఊరుకోండి, తమాషా చేయకండి. వాడెందుకు వచ్చినప్పటి నుంచి అదోలా ఉన్నాడు. అవునా? ఏమైందిరా త్రిశూల్? నేనిందాకటి నుంచి అడుగుతూనే ఉన్నాను, వాడేమీ చెప్పడం లేదు. త్రిశూల్, ఎవరైనా ఏమైనా అన్నారా? అమ్మా, అది ఏయ్, ఎవరేమంటారు? వీడు ఆ ఇంటి బిడ్డ, అంతే కదా త్రిశూల్? నాన్న, అది అయ్యగారి దృష్టిలో మాత్రమే. నేను ఆ ఇంటి బిడ్డగా ఉండడం ఆ ఇంట్లో ఎవ్వరికీ ఇష్టం లేదు. మరి ఏమైందిరా? నువ్వు ఆ ఇంట్లోకి వెళ్ళి సంతోషంగా ఉంటావు అనుకుంటే నువ్వేమో ఇలా దిగులు పడుతున్నావు. నువ్వు ఆ ఇంట్లో సంతోషంగా ఉండట్లేదా? మధు, నువ్వు ఏవేవో ప్రశ్నలు అడిగి వాడి మనసు పాడు చేయకు. స్వయంగా అయ్యగారే వాడిని కన్న కొడుకులా చూసుకుంటుంటే వీడెందుకు సంతోషంగా ఉన్నాడు? నాన్న, నువ్వు నమ్మేదొకటి, అక్కడ జరుగుతుంది మరొకటి. శివాని గనక లేకపోయి ఉంటే నేను ఖచ్చితంగా అక్కడికి వెళ్ళేవాడిని కాదు. శివాని కోసమే ఒప్పుకున్నాను. చెప్పరా త్రిశూల్, నువ్వు సంతోషంగా ఉన్నావా లేవా? నువ్వు అక్కడ సంతోషంగానే ఉంటున్నావు కదా? నాన్న, నువ్వు ఆ ఇంటికి రోజు వస్తావు కదా, నాకెప్పుడు కనిపిస్తావు కదా, కానీ నాతో ఎందుకు మాట్లాడట్లేదు నాన్న? రే, నువ్వు ఆ ఇంటి చిన్నయ్య గారివిరా. నీతో ఇంతకు ముందులో మాట్లాడడం అక్కడ కుదరదు. వాళ్ళంతా ఏమనుకుంటారు? నాన్న ప్లీజ్, ఎవరు ఏమైనా అనుకోనివ్వు, మనిద్దరి మధ్య దూరం అనేది ఉండకూడదు. నువ్వు నాతో ఇంతకు ముందులాగే మాట్లాడుతూ ఉండాలి, ప్లీజ్ నాన్న. సరే. నాన్న అలాగే అంటారులేరా, కానీ నువ్వెందుకు దిగులుగా ఉన్నావో చెప్పు. మమ్మల్ని మిస్ అవుతున్నావా? దేని గురించి బాధపడుతున్నావా? నువ్వు చిన్న వయసులో ఉన్నప్పుడు ఎప్పుడూ వాళ్ళ ఇంట్లోనే ఉండేవాడివి. ఎన్నోసార్లు అక్కడి నుంచి మన ఇంటికి రానే రాననేవాడివి. ఇప్పుడెందుకురా బెంగ? అప్పుడు మీ ప్రేమ నాకు దొరికేది,
ఇప్పుడు మీకు దూరం అయ్యాను. మీ ప్రేమను కూడా కోల్పోతున్నాను. ఐ మిస్ యూ నాన్న. ఐ మిస్ యూ అమ్మా. త్రిశూల్, నీకు నేను గుర్తొచ్చినప్పుడల్లా ఇక్కడికొచ్చి మేమిక్కడే ఉంటాం, సరేనా? ఎందుకు సుందరి అలా చేస్తున్నావు? నేనెందుకింత సంతోషంగా ఉన్నానా? సంతోషాన్ని ఎలా ఆపుకోగలను సుందరి? నువ్వే చెప్పు. ఇన్నేళ్లలో నేను ఆదిశేషుని కలవాలనుకున్నప్పుడల్లా ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉండేది. కానీ ఈరోజు ఎలాంటి ఆటంకం రాకుండా ఉండాలని నేను పూజ చేస్తున్నాను. త్రిశూల్ చెప్పినట్టుగా జరిగితే నన్ను ఆదిశేషుని దూరం చేయటం ఇంకా ఎవరి వల్ల కాదు. ఆదిశేష నాతో చెప్పినట్టు మా ఇద్దరి ప్రేమ 7 జన్మలో ఇలాగే ఉంటుంది. మా బంధం మరింత బలపడుతుంది తెలుసా సుందరి. నాకైతే అసలు ఎప్పుడు ఆ గుడికి వెళ్తానో, ఎప్పుడెప్పుడు ఆ దేవుడికి మొక్కుకొని ప్రదక్షిణలు చేస్తానో అనిపిస్తోంది. ఆ పూజ ఫలించి త్రివిక్రమ్ మారిపోయి అతడికి నాగలోక జ్ఞాపకాలు గుర్తొచ్చాయంటే వీలైనంత తొందరగా మా ఇద్దరి పెళ్లి జరుగుతుంది. మేమిద్దరం ఒకటవుతాం. అయినా అయ్యో సుందరి, లేట్ అవుతుంది కదా. నేను తొందరగా అక్కడికి వెళ్ళాలి. ముందుగా నేను వెళ్ళి పూజకి కావలసిన వస్తువులన్నీ సిద్ధం చేసుకుంటాను. శివాని ఫోన్ చేస్తుంది అంటే గుడికి వెళ్ళాలని నాకంటే ఎక్కువగా తనే ఎగ్జైటెడ్గా ఉందన్నమాట. ఈరోజు శివానికి నా ప్రేమ చెప్పేస్తాను. ఈ రోజు నుండి దేవుడే నా ప్రేమకి మార్గదర్శి. రై త్రిశూల్, రెడీ అవుతున్నావా? అవ్వు అవ్వు అవ్వు, నాకు కూడా అదే కావాలి. నీ గర్ల్ ఫ్రెండ్ ఎవరో నాకు వీలైనంత తొందరగా తెలిసిపోతుంది. చిన్నబాబు గారు మేల్కొనే ఉన్నారా? కళ్ళు తెరిచినట్టు చూసినట్టు అనిపించిందే. నా భ్రమే అయి ఉంటుందిలే. రే త్రిశూల్, ఈరోజు నా వలలో చిక్కుకున్నవరా? ఇప్పటి నుండి నా ఆట మొదలవుతుంది. త్రిశూల్, ఈరోజు నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, ఏమైనా చెయ్యి. నాకు నీ గర్ల్ ఫ్రెండ్ ఎవరో తెలిసిపోతుంది. హాయ్ శివాని, ఏంటి నాకంటే ముందే వచ్చేసావు? నా కోసం వెయిట్ చేస్తూ ఇక్కడ నుంచినావా? లేదు, త్రివిక్రమ్ వస్తున్నాడని చెప్పాడు, అతని కోసం ఎదురు చూస్తున్నాను. చిన్నబాబు గారా? శివాని ఏంటిది? నేను మన ఇద్దరమే కలవాలని చెప్పాను కదా, అయినా ఎందుకు ఇప్పుడు ఇలా చేసావు చెప్పు. త్రివిక్రమ్ రావడం లేదు. నువ్వు అడిగిన సిల్లీ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పానంతే. తమాషాలు చేస్తున్నావు కదా నువ్వు. నిజంగా ఎక్కడికి వెళ్ళిపోయారో అనుకుని ఎంత భయపడిపోయానో తెలుసా నేను. అవునా? త్రివిక్రమ్ వస్తున్నాడంటే నువ్వెందుకు భయపడ్డావు? అయినా మనం ఇప్పుడు వెళ్ళాలనుకుంటుంది గుడికే కదా. ఉండు, అతన్ని కూడా రమ్మంటాను. అయ్యో అలాంటిదేమో వద్దు. ఎందుకు?
అది కాదు, నువ్వు దేవుణ్ణి మొక్కుకొని ప్రదక్షిణలు చేయడం వేరే వాళ్ళు చూడకూడదంట. ఒకవేళ చూస్తే కోరిక నెరవేరదంట. నాకిది ముందే నువ్వెందుకు చెప్పలేదు? అప్పుడు మర్చిపోయాను, ఇప్పుడు గుర్తొచ్చింది, చెప్పాను. ఏంటి ఇప్పుడు? ఈ అమ్మాయి మొహం కనిపించట్లేదేంటి? సరే పద, తొందరగా వెళ్దాం, లేట్ అవుతుంది. ఇదిగో ఇది తీసుకో. ఇదేంటి? అడవిలో చాలా చలిగా ఉంటుంది, తర్వాత మీకు చలి జ్వరం వస్తుంది, అందుకే ఇది తీసుకోండి. అలా ఏం జరగదు త్రిశూల్. చూడు చూడు, ఇదే నాకు నచ్చింది. ఎంత చలిగా ఉంది, చలిలో వణుకు పుడుతుంది. దీన్ని తీసుకొని వేసుకో. చలిగా ఉండేది మనుషులకి త్రిశూల్, నాలాంటి ఇచ్చేదారి నాగినికి కాదు. చూడు చూడు, మనసులో చలి అంటే భయంగా ఉంది, నాకు తెలిసిపోయింది. ఇదిగో ఇది తీసుకో. తీసుకో. అది చెవుల వరకు కప్పుకుంటే చలేదు. ఒక్క నిమిషం. బాగుందా? ఇప్పుడు పర్ఫెక్ట్. పద వెళ్దాం. తన ముఖం చూద్దాం అనుకున్నాను, కానీ నువ్వు చెడగొట్టావు కదరా త్రిశూల్. ఎంతసేపని దాస్తావురా? ఉండు, తను ఎవరో ఈరోజు ఎలాగైనా నేను తెలుసుకుంటాను. త్రిశూల్, ఇదే నేను చెప్పిన గుడి? ఇదే మనిద్దరినీ కలిపే గుడి. ఏమన్నావు? అదే ప్రేమికుల్ని కలిపే గుడి అని. పద వెళ్దాం. పరమేశ్వరా, నీకు దండం పెట్టుకుని ఈ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే మనసులో ఉన్న కోరిక నెరవేరుతుందంట. నా మనసులో ఉన్నది ఒకే కోరిక. నా ఆదిశేష నాకు దక్కేలా చేయి. అతనికి గత జన్మ జ్ఞాపకాలు గుర్తుకొచ్చేలా చేయి. దేవుడా, నేను నీ గుడికొచ్చి నిన్ను చూడకుండా ఈ అమ్మాయిని చూస్తున్నానని కోపగించుకోకు. లోకం అంతటికీ నువ్వు దేవుడివే అవ్వచ్చు, కానీ నాకు మాత్రం ఈ అమ్మాయే ప్రేమదేవత. మా పవిత్రమైన ప్రేమ ఒక్కటవ్వాలి. అలా చేయి పరమేశ్వరా. నేను చేయబోయే ఈ ప్రదక్షిణలో
నా ఆదిశేషని నాకు దగ్గర చేసే మెట్లవ్వాలి. నేను నీ చుట్టూ ప్రదక్షిణలు చేసే కొద్దీ మా బంధం మరింత బలపడాలి. నేను చేసే ఈ ప్రార్థన మా ప్రేమకి జపం కావాలి తండ్రి. కాదని మాత్రం చెప్పకు దేవుడా. నాకు శివాని అంటే చాలా ఇష్టం. నువ్వే మా ఇద్దరిని కలపాలి.